నరసింహ సీక్వెల్. Hey, who are you, man? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో బయటకొచ్చింది. అందులో అతడు నరసింహ మూవీకి సీక్వెల్ వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్టు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్టు చెప్పాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజనీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే: మరోసారి రమ్యకృష్ణ తనదైన టీవీ విలనిజం స్టైల్ తో మెస్మరైజ్ చేయనున్నారా, లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో మరింత మోడర్న్ టచ్ లో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారా అనే విషయాలపై అయితే స్పష్టత లేదు. దివంగత నటి సౌందర్య అలాగే రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. అలాగే రమ్యకృష్ణ పాత్రకి కూడా ప్రశంసలు లభించాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పాలి. తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ పోటీపడి మరి సినిమాలో నటించినట్టు కనబడుతోంది. కెఎస్ రవికుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మొత్తం మీద 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరో అద్భుతమైన సినిమా కోసం ఈ సీక్వెల్ ని వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నరసింహ సీక్వెల్. Hey, who are you, man? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో బయటకొచ్చింది. అందులో అతడు నరసింహ మూవీకి సీక్వెల్ వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్టు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్టు చెప్పాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజనీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే: మరోసారి రమ్యకృష్ణ తనదైన టీవీ విలనిజం స్టైల్ తో మెస్మరైజ్ చేయనున్నారా, లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో మరింత మోడర్న్ టచ్ లో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారా అనే విషయాలపై అయితే స్పష్టత లేదు. దివంగత నటి సౌందర్య అలాగే రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. అలాగే రమ్యకృష్ణ పాత్రకి కూడా ప్రశంసలు లభించాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పాలి. తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ పోటీపడి మరి సినిమాలో నటించినట్టు కనబడుతోంది. కెఎస్ రవికుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మొత్తం మీద 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరో అద్భుతమైన సినిమా కోసం ఈ సీక్వెల్ ని వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నరసింహ సీక్వెల్. Hey, who are you, man? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీ రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో బయటకొచ్చింది. అందులో అతడు నరసింహ మూవీకి సీక్వెల్ వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్టు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్టు చెప్పాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజనీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే. మరోసారి రమ్యకృష్ణ తనదైన టీవీ విలనిజం స్టైల్ తో మెస్మరైజ్ చేయనున్నారా, లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో మరింత మోడర్న్ టచ్ లో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారా అనే విషయాలపై అయితే స్పష్టత లేదు. దివంగత నటి సౌందర్య అలాగే రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. అలాగే రమ్యకృష్ణ పాత్రకి కూడా ప్రశంసలు లభించాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పాలి. తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ పోటీపడి మరి సినిమాలో నటించినట్టు కనబడుతోంది. కెఎస్ రవికుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మొత్తం మీద 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరో అద్భుతమైన సినిమా కోసం ఈ సీక్వెల్ ని వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నరసింహ సీక్వెల్. Who are you, man? నా పేరు నరసింహ ఇంటి పేరు రణసింహ నాతోటి ఉన్న డిసెంబర్ 12న 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సందర్భంగా ఈ సూపర్ స్టార్ 26 ఏళ్ల కిందట నటించిన నరసింహ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వీడియో బయటకొచ్చింది. అందులో అతడు నరసింహ మూవీకి సీక్వెల్ వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటి నరసింహ. 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్లాన్స్ ఉన్నట్టు సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించాడు. మూవీ టైటిల్ కూడా రివీల్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్టు చెప్పాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకు పెరిగిపోతుంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజనీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే. మరోసారి రమ్యకృష్ణ తనదైన టీవీ విలనిజం స్టైల్ తో మెస్మరైజ్ చేయనున్నారా, లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో మరింత మోడర్న్ టచ్ లో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారా అనే విషయాలపై అయితే స్పష్టత లేదు. దివంగత నటి సౌందర్య అలాగే రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. అలాగే రమ్యకృష్ణ పాత్రకి కూడా ప్రశంసలు లభించాయి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పాలి. తల పొగరు ఉన్న అమ్మాయి పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోసిందని చెప్పాలి రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ పోటీపడి మరి సినిమాలో నటించినట్టు కనబడుతోంది. కెఎస్ రవికుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మొత్తం మీద 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరో అద్భుతమైన సినిమా కోసం ఈ సీక్వెల్ ని వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.